హలో అందరికీ. మేమైతే ఈరోజు అబుదాబి ఎళ్తున్నాము. ఎందుకెళ్తున్నాము, ఏంటి అనేసి దాదాపుగా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ పాటికే తెలిసిపోయింది. కాకపోతే లాంగ్ వీడియో ఉంటే పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో, మేము కార్ ఎక్కంగానే మాకు కావాల్సింది సాంగ్స్ అనమాట. ఎందుకు అంటే సాంగ్స్ లేకపోతే నాకు వామిట్ వచ్చేసింది. అందుకే మైండ్ డైవర్షన్ కోసము సాంగ్స్ అయితే పెట్టుకొని ఇలా డాన్సులు చేయడం నాకిష్టము. అప్పుడే మైండ్ కొంచెం రిలాక్స్ అవుద్దని ఇలా చేస్తూ ఉంటాననమాట. అండ్ ఈరోజు మాకు యానివర్సరీ అనమాట. 9థ్ యానివర్సరీ స్టార్ట్ అయిపోయింది. అందుకోసం మేము కేక్ కట్ చేస్తున్నాము. ఈ కేక్ యాక్చువల్‌గా నాకు శేఖర్ మాస్టర్ అండ్ హ్యారీ బ్రో ప్రెజెంట్ చేశారు. సో, ఇప్పటిదాకా ఎప్పుడు కేక్ అనేది కట్ చేయలేదనమాట ఈ 8 ఇయర్స్‌లో. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ మా హ్యారీ బ్రో అండ్ శేఖర్ మాస్టర్ వల్ల మేమైతే ఈరోజు కేక్ కట్ చేస్తున్నాము. కేక్ తీసుకురాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే కొన్ని సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఈ కేక్ కటింగ్ వచ్చేసి మేము అబుదాబి ఎళ్ళే దారిలో అయితే కట్ చేసాము. మేము కేక్ కట్ చేస్తుంటే ఒక పక్క మా హ్యారీ బ్రో అయితే తెగ కష్టపడుతున్నారు అది పాప్ చేయడానికి. కాకపోతే అది పాప్ అవ్వట్లేదు. అండ్ ఈ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మా చిన్ని ఎప్పుడూ నన్ను ఏ విధంగా తిట్టలేదు అండ్ అలాగే కొట్టలేదు కూడా. సో, ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. ఆయన నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. మీరెప్పుడైనా నా వీడియోస్‌లో చూడొచ్చు. నేను ఎప్పుడు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తూ బతికేస్తున్నాం ఇలాగా. సో, అదన్నమాట మా చిన్ని గురించి చెప్పాలంటే ఒక్క విషయము. ఇలాంటి మంచి మూమెంట్‌ని నాకు ఈరోజు ఇచ్చినందుకు శేఖర్ మాస్టర్‌కి అండ్ అలాగే హ్యారీ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. మా పిల్ల కూడా నాకు యానివర్సరీ చెప్పింది. యాక్చువల్‌గా చిన్న పిల్లలు చెప్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైమ్ అనమాట మా భవ్య నాకు హ్యాపీ యానివర్సరీ మమ్మీ అని చెప్తుంది. తను ఇప్పుడైతే గ్రేడ్ 2 చదువుతుంది కాబట్టి ఏదో కొంచెం తెలుసు కాబట్టి చెప్పాలి అని చెప్తుందనమాట. సరే ఇంక నేను మా చిన్ని అయితే కేక్ అయితే తినిపించేసేసుకున్నాము. తర్వాత మా చిన్నికి ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ కూడా ఉంది. అది ఏంటి అనేసి చెప్తాను చూడండి. అండ్ అలాగే మేమైతే కేకు తినేసామనమాట. కానీ మా శేఖర్ మాస్టరు, హ్యారీ బ్రో డైట్ చేస్తున్నారంట. అందుకే తినట్లేదు. దానికి నేనే నా కేక్‌ని తినేస్తున్నాను. అండ్ ఎప్పుడు చూసినా మా శేఖర్ మాస్టర్‌కి రేష్మికమ్మ మీద ఫోకస్ ఎక్కువ. అందుకే ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటాడు. సో ఈరోజు మాది యానివర్సరీ 9th యానివర్సరీ అనమాట. సో మా చిన్నికి ఇది సర్ప్రైజ్ గిఫ్ట్. సో రండి వెళ్దాం. హాయ్ చిన్ని, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. దిస్ గిఫ్ట్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. ఇలా పెట్టు. ఏం కన్నా ఇది? చూడు, ఓపెన్ 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 చేయనా? స్లోగా. సరే. ఇందులో ఏముంది అని ఇప్పటిదాకా నేను రివీల్ చేయలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తర్వాత యూట్యూబ్‌లో కూడా పెడతాను. అప్పుడు షార్ట్ వీడియో చూసుకోండి. మేము ఇక్కడ ఇది చేసుకుంటుంటే వాళ్ళిద్దరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. స్ప్రే కొట్టుకుంటున్నారనమాట ఒకరికొకరు. అండ్ మిగిలిపోయిన కేకు పడేయడం ఎందుకని నేనే కార్‌లో కూర్చొని అబుదాబికెళ్ళే దారిలో అయితే మొత్తం సగానికి సగం తినేసాననమాట. ఆకలేసింది. ఆఫ్టర్‌నూన్ 2:00 అయింది. ఆకలేసింది కాబట్టి తినేస్తున్నాము. అండ్ అంతా తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయామంట అబుదాబికి. సో, దసరా ఈవెంట్ ఉంది కాబట్టి అబుదాబికి బయలుదేరిపోయాము. అలా నేను మా ఫ్యామిలీ అంతా కలిసి అబుదాబికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నాము. కానీ మా చిన్ని ఏమో మా రేష్మికమ్మని తీసుకో అబుదాబి ఎక్కువ ఫైన్స్ గోల గోల చేసేసాడనమాట. సో, అది గాయ్స్ విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.